ఇంటికెళ్ళగానే దిష్టి తీసుకోవే ఇంత అందమేంటే ఇట్ట పుట్టావే చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందు గుండు కూరి మంటే పెట్టావే బంధు బంధు బాగున్నా బంగళావే నువ్వు దోచుకోవడానికే గోడే దూకి వచ్చానే. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఓకే సూపర్. అబ్బా గాయత్రి కలకలలాడిపోతుంది తెలుసా. దేంతో ఎవరితో? హలో దేంతో ఎవరితో అంటావేంటి? చూడు ఇంత అందమైన ముద్దుగుమ్మలుంటే దేంతో ఎవరితో అంటావేంటి? కాటుక పెట్టిన కళ్ళని చూడు, లిప్స్టిక్ పెట్టిన పెదాలను చూడు. అసలు బాబాయ్ మురిసిపోతున్న ఆ బుగ్గల్ని చూడు. చూడు ఖమ్మం మొత్తం కలకలలాడిపోతుంది. ఒక్కసారైనా ఇలా ఎప్పుడైనా నన్ను పొగిడావా? దేనికి? అమ్మాయిని చూస్తుంటే నీకు కవిత్వం లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది. అది అమ్మాయిని చూసినప్పుడు తన్నుకొస్తుంది. నా జోష్ ప్రోగ్రామ్ కోసం వచ్చిన క్యూట్ క్యూట్ గర్ల్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. సో వీళ్ళందరిని చూస్తుంటే అసలు నాకు ఇక్కడనే ఆగాలనిపించట్లేదు, కొంచెం ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. సో అటు కాదు, ఫస్ట్ రౌండ్ లోకి వెళ్దాం అంటున్నా. ఏ దొంగ పనిచేసావు. వీళ్ళందరిని చూస్తుంటే నా ఎనర్జీ రెట్టింపు అవుతుంది గాయత్రి. ఓకే అదే చేస్తుంటే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అబ్బాయిలు మీకు ఎలా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు? ఆకాశంలో నా పేరు మీద ఒక స్టార్ తీసుకొని ఆ స్టార్ తో ప్రపోజ్ చేయాలి. వావ్ గ్రేట్. కానీ ఇలా ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటావు? కాదు, ఆస్తులే అమ్మాలా, బాడీలో పార్ట్స్ కూడా అమ్మాలా? నమ్మినా అవ్వదది. అవే అసలు ఒక స్టార్ చాలు. ఓకే మీ సైడ్ నుంచి రెడీగా ఉన్నారా? మై నేమ్ ఇస్ అమ్రిన్. అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఒక ఫ్లైట్ లో తీసుకెళ్లి ఆ ఫ్లైట్ నాకు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే ఇప్పుడు తిరునాళ్ళు అమ్ముతారు ఫ్లైట్. ఫ్లైట్ లో తీసుకెళ్ళి అన్న నేను. ఫ్లైట్ అని రాసి దాని మీద వెళ్ళిపోతే అయిపోద్ది కదా. అలా కాదు, ఫ్లైట్ లో తీసుకెళ్లి ఆ ఫ్లైట్ నాకు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. ఓకే అయితే ఒక ఎయిర్లైన్స్ ఓనర్ అయి ఉండాలి. ఓకే సూపర్. మన సైడ్ నుంచి ఎవరు రెడీ ఉన్నారు? రోడ్డు మీద అందరూ చూస్తుండగా మోకాళ్ళ మీద నిల్చొని ప్రపోజ్ చేయాలి. రోడ్డు మీద అందరు చూస్తుంటే ప్రపోజ్ చేయాలి. మోకాళ్ళ మీద నిల్చొని ప్రపోజ్ చేయాలి. మోకాళ్ళ మీద కూర్చొని. ఓహో ఇప్పటి నుంచి నీ బతుకు మోకాళ్ళు. నీ బతుకు బస్ స్టాండ్ చూసావా? అందరి ముందు ఒప్పేసుకున్నావు, రేపు పొద్దున ఇంకోదాన్ని చూస్తే గుద్దుతో. ఏ డయానా, 100 మంది ముందు ప్రపోజ్ చేయమన్నావు, నేను 1,00,000 మంది ముందు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ఇటు నుంచి నా కోసం ఆర్డర్ వెనుక కొన్ని కొటేషన్స్ రాసి నాకు ప్రపోజ్ చేయాలి. అంటే కావాలంటావు అంటే బేసిక్ నేను నార్మల్ గా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది ఇది, నీ కోసం తెరిచించే నా గుండె గది. అబ్బాయిలు నిన్ను ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ప్రపంచంలో ఎవరు లేని చోటుకి తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలని కోరుకుంటా. నిన్ను ఆ అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? నన్ను ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళని కొట్టి నాకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఏ నీకు హీరో కావాలా? అవును ఐఎమ్ రెడీ. హీరో ఆడినాను నేను కూడా హీరోనే చెప్పా. ఏ పిల్ల ఇటు తిరిగి చూడు మళ్ళా. సుష్మిత ఏమైంది?
ఆయన నన్ను ఏడిపిస్తున్నాడు. అవునా? ఏయ్, ఎందుకు ఏడిపిస్తున్నావురా? నీ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి సుష్మిత. ఓ మై గాడ్. ఏయ్, సుష్మితనే ఏడిపిస్తావా? ఏమైనా ఏడిపించావు? ఏ పిల్ల ఇటు తిరుగు మళ్ళీ మళ్ళీ అన్నాడు. ఇటు తిరుగు మళ్ళీ మళ్ళీ అన్నావా? మళ్ళీ మళ్ళీ అన్నావా? నీకోసం ఫైట్ చేశా, నా కోసం సాంగ్ వేయలేవా? నా వికపు కోలే వచ్చే కథకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే. ఓకే, తగ్గేదే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటి చిన్న చిన్న విషయాలకు హ్యాపీగా ఫీల్ అవుతారు? చాక్లెట్స్ ఇచ్చినప్పుడు అబ్బాయిలకు చాక్లెట్స్ ఇస్తే సరిపోద్ది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. ఇంకొకటి. నెక్స్ట్ ఎవరమ్మా? నుంచి మా ఇంటి పక్కన మేడ మీద ఒక అబ్బాయి దిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏయ్, ఎలా చూస్తున్నారు అప్పుడు? క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి చిన్న చిన్న విషయాలకి హ్యాపీగా ఫీల్ అవుతారు? మా ఇంట్లో కుక్కకి పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కుక్కకి పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావా? ఎలా ఫీల్ అవుతావు? రెడీ, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అద్దంలో చూసుకున్నప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రపంచంలో నాకంటే అందగత్తి లేదన్న ఫీలింగ్. క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు అద్దంలో చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అద్దం బాలేదు, ఒకసారి తుడుచుకోవాలని ఫీల్ అవుతాను. దరిద్రంగా ఉంది. ఛీ, దరిద్రం. ఎన్నిసార్లు చూసినా అద్దం దరిద్రంగా ఉంది. ఇది దరిద్రంగా. కొత్త అద్దం కొనుక్కొచ్చుకుందాం. షాప్ నుంచి కొత్త అద్దం పెట్టింది. ఛీ, దరిద్రంగా ఉంది. ఓకే, సూపర్. మన వాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారు అక్కడ? ఇంత క్యూట్ గా ఎలా పుట్టానని అనుకుంటా. అమ్మాయిలు అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి? అద్దంలో ఉన్నది నేనా నా డూపా అనుకుంటా. అది మనలాంటి వాళ్ళు ఒకరు ఉండడమే కష్టం, ఇంకొకరిని ఎట్లా రాబాయి? ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎలాంటి సందర్భాల్లో కోపం బాగా వస్తుంది? క్లాస్ రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నప్పుడు సార్ వచ్చి క్లాస్ చెప్తా అని డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. క్లాస్ రూమ్ లో పడుకుంటారా మీరందరూ? సార్ ఏమంటారు మెల్లగా వచ్చి, సుష్మిత సుష్మిత క్లాస్ చెప్పమంటావా అంట. లేదు, బయట బర్రెలు ఉన్నాయి కాస్తావా అని అడుగుతారు. మరి కాయచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు? అమ్మాయిలకి ఏ ఏ సందర్భాల్లో కోపం బాగా వస్తుంది? జోష్ ప్రోగ్రామ్ కి పిలిచి మీరిద్దరు నాతో డాన్స్ చేయకపోతే నాకు కోపం వస్తుంది. అమ్మాయిలకి ఎలాంటి సందర్భాల్లో బాగా కోపం వస్తుంది? ప్రపోజ్ చేసినప్పుడు డైమండ్ రింగ్ ఇవ్వకుండా రోజ్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు కోపం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఏ విషయాల్లో చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు? ఎస్, మీరు ఏ విషయాలని చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు? అబ్బాయిని ఎలా ప్లాన్ చేయాలని తొందరగా నేర్చుకుంటా. హాయ్ కార్తీక్. ఏ హాయ్.
హౌ ఆర్ యు? ఫైన్ వాడు నేను సూపర్ అబ్బా, బాగున్నాను. సూర్యుడే అంత బాగున్నప్పుడు సూర్యుడు అంత వాడు నువ్వు బాగోవా? అంటే నేను మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేదు. నాతో తినేద్దులే. నాకు నీ లంచ్ బాక్స్ అది చెయ్యి దెబ్బ తగిలింది. నేను తినిపిస్తా కదా. నువ్వు నాకు తిని పిచ్చి. ఓ మై గాడ్. చాలే గానీ ఎక్స్ట్రా చాలా ఎక్కువైపోయాయి. పద. నీ ముద్దు పెట్టి ఒకసారి. ఆ? నీ కుళ్ళు నాకు ఫ్యాన్స్ పెరిగారని. బాయ్ జస్మిత. నువ్వు ఎలాంటి విషయాల్ని తొందరగా నేర్చుకుంటావు? కన్ను కొట్టడం చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నా. ఏది ఒకసారి కొట్టు. అమ్మాయిలు ఎలాంటి విషయాలు ఫాస్ట్ గా నేర్చుకుంటారు? బస్ స్టాండ్ లో వాటర్ బాటిల్స్ అమ్ముకునే చూసి క్లాస్ లో నేర్పించా. ఎలా అమ్ముతావు? కాదు కదా, అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లో లెక్చరర్ సీరియస్ గా క్లాస్ చెప్తుంటే వెనకాల కూర్చొని అరుస్తుంటావా? ఎలా అరుస్తావు? బస్ స్టాండ్ లో ఎలా అరుస్తావు చెప్పు. ఏ తండా తండా గోల్ గోల్ వాటర్ పెట్టే. 10 రూపాయలా? అవును, మన ఇద్దరం బాగా చెప్తున్నాం. ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం పదా. ఏందం పదా? ఏ సమస్య. ఆపి వెళ్ళి షో మొదలెడదాం. నీ సైడ్ బిజినెస్ లో ఇంట్లో చూసుకో, ఇది మన షో. ఓ మై గాడ్. అమ్మాయిలు ఎలాంటి విషయాలు ఫాస్ట్ గా నేర్చుకుంటారు? పేడతో పిడకలు కొట్టడం. ఏయ్ అవును, పిడకలంతో కూడా బాగా డబ్బులు వస్తాయి కదా. ఆన్లైన్ లో పెడుతున్నారు కదా, మనం కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే గాయత్రి, ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే ఆట హైలో హైలెసా. హైలో హైలెసా గేమ్ ఆడడానికి నీ వైపు నుంచి 3 పార్టిసిపెంట్స్, నా వైపు నుంచి 3 పార్టిసిపెంట్స్ రావాలి. హైలో హైలెసా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. హైలో హైలెసాలో గాయత్రి టీం విన్ అవడానికి రెడీగా ఉంది ఇక్కడ. సో ఎవరు విన్ అవుతారో ఎవరు లూజ్ అవుతారో తెలుసుకోవాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాల్సిందే. కార్తిక్, గేమ్ రూల్స్ ఏంటి? ఈ గేమ్ లో ఫస్ట్ నీ టీం ఆడుతుంది, తర్వాత నా టీం ఆడుతుంది. పార్టిసిపేట్స్ అందరూ ఆడాల్సి ఉంటుంది ఈ గేమ్ లో మనకు ఒక వుడెన్ ఫూట్ ఉంది, రోలింగ్ రాడ్స్ ఉన్నాయి. రోలింగ్ రాడ్స్ పైన వుడెన్ ఫూట్ పైన వీళ్ళు కూర్చొని ఒకరికి స్టిక్ ఇస్తారనమాట, దానిపైన నిల్చొని ఇలా పాటలు పాడుతూ ఉంటావా? గేమ్ స్టార్ట్ చేద్దామా? అదే అలా కూర్చొని ఇలా ఇలా అనుకుంటూ ఆ రెడ్ ఫ్లాగ్ వరకు ఎవరైతే స్పీడ్ గా వెళ్ళి ఆ ఫ్లాగ్ తీసుకొని వస్తారో, తక్కువ టైంలో ఎవరైతే వెళ్ళి ఆ రెడ్ ఫ్లాగ్ ని తీసుకొని వస్తారో ఆ టీం విన్నర్స్. ఎప్పట్లాగే విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. ఎలా వెళ్తారో అలాగే రావాలా కార్తిక్? నో 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 నో, వెళ్ళేటప్పుడు ఓలేసు ఓలేసు అని వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఫ్లాగ్ పట్టుకొని పరిగెత్తుకుంటూ రావచ్చు. ఓకే, అర్థమైందా గర్ల్స్? సూపర్. 1 2 నేను 3 చెప్పను. ఇదిగో నేనే చెప్తాను, అన్నే రెడీ రెడీ 1 2 3 గో. తరినానా తరినానా తని తందన నానా. హాయ్ రాసౌ. ఇప్పుడు ముందుకు రా డయానా. ఆగు 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 డయానా, ఆగు. వచ్చే డయానా వచ్చే. వచ్చే. ఆపు 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 ఆపు. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి. వచ్చే సౌమ్య పైకి రా, అంటే సైడ్స్ పట్టుకో. మీరే ఇంత బాగా వచ్చా. కమాన్ డయానా ఫుల్. అంతే. ఆగు డయానా ఆగు. తిన్నంగా వెళ్ళాలి.
గో. వచ్చేసాం తీసుకో. సాయంత్రం బిర్యానీ ఉంది, టెన్షన్ ఏం లేదు. ఏం పర్వాలేదు, అందులో చికెన్ ముక్కలు కూడా మనమే కానీ. ఓకే సౌమ్య వెళ్ళు 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 వెళ్ళు. సౌమ్య అయిపోయి అంతే అంతే, ఆగు ఆగు. ఏ డయానా ఆగు. అంతే అంతే, వచ్చే వెనక్కి. డయానా ఆగు. సౌమ్య ఎందుకురా? ఓకే మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. అమ్మా ఆల్ ది బెస్ట్. ఓకే రెడీ. 1 2 3 గో. రెడీ వెరీ గుడ్. వెళ్ళిపో ముందుకు వెళ్ళిపో. వచ్చేసాం మనం. అంతే ఆల్మోస్ట్ జెండా దగ్గరికి వచ్చేసాం మనం. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికి వెరీ గుడ్ చాలా దూరం ఉంది, వెళ్ళటానికి. సూపర్ అమ్మా, ఫాస్ట్ దగ్గరికి వచ్చేసావు. రెడీ నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది సో ఈరోజు హైలేసా గేమ్ ని మన వాళ్ళు హైలైట్ గా ఆడారు. ఎగ్జాక్ట్లీ కార్తీక్. సూపర్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అబ్బా. ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. గాయత్రి టీం ఆడిన టైం ఎంత అంటే 3 minutes 4 seconds. ఓకే. సో కార్తీక్ టీం ఆడిన టైం 2 minutes 39 seconds. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. కార్తీక్ సడన్ గా ఎంత ప్రేమ వచ్చింది నా మీద. నువ్వంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. జుట్టంతా రాలిపోతుంది కార్తీక్, ఆపు ఇంకా చాలు. మొత్తం రాలేదాకా నేను ఆపను. ఏం మాట్లాడుతున్నావు? అవును, చిక్కెంటికెళ్ళకి టీవీలు ఫ్రిడ్జ్లు ఇస్తున్నారంట. నిజమా? అవును. అదేంటి, బోలు బొచ్చలు కదా ఇస్తారు కదా, అది నార్మల్ గా బోలు బొచ్చలే, కానీ మన చోటు మోటు మాత్రం టీవీలు ఫ్రిడ్జ్లు ఇస్తున్నారట. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. అదే ఉన్నాయా లేనట్లున్నదే నీ దగ్గర ఉందే లేదా? ఏం లే చికెన్ టిక్కులు ఏమన్నా ఉన్నాయా? చికెన్ టిక్కులు అంటే ఏం లేదు బాయ్. ఇప్పుడు లేడీస్ జుట్టు వేసుకునేటప్పుడు దువ్వెనికి మొత్తం వెంటికలు కలుసుకుంటాయి అనమాట. ఏవైతే లూజ్ ఉంటాయో అవన్నీ వచ్చింటాయి దువ్వెనితో పాటు. చూడు చికెన్ టిక్కులు దాంట్లోకి ఇది ఇస్తాం. ఎందుకంటే యా ఊరు మళ్ళీ ఉంటాయి కూడా ఇంటికాడికి వచ్చినా కాదు పెద్ద ఇంటికాడికి వచ్చినా ఎందుకులే లేవా చికెన్ ఇంకా దండిగా ఉన్నాయి. ఇంకా సామాన్లు ఇస్తా చికెట్టుకులకి సామాన్లు సామాన్లు ఇస్తాను. సన్నగున్నాయి పెద్దగా ఉన్నాయా? ఎందుకులే లేవా? చూడు ఉన్నాయేమో. అయ్యో రామా, ఇప్పుడు నీకేం కల్లా? ఇప్పుడు చికెంటుకు లేవు నీ దగ్గర? ఉంటాయి పక్కనంటరా. యా ఊరి వల్ల నేను వచ్చాలి. ఆడేమన్నా ఇంట్లో ఉన్నాయని చూద్దాం. మళ్ళీ ఎందుకు ఏం చేసినావు? అట్లా కాదు, ఇప్పుడు ఎందుకు అన్నీ యాడ్ ఉన్నాయి? చికెన్ ఎందుకు యాడ్ ఉన్నాయి? లేవు ఇంట్లో లేవా?
ఇన్న యావోటి దిక్సా కొన్ని చిచ్చేటుకు లేవు కొన్ని ఓ 4 ఉంటాయి ఓ 4 ఎవరిని నేను వస్తాను ఒకవేళ చూడట్లా ఉన్నాయేమో జైలు ఏంటి పెట్టుకుంటా ఒకవేళ అట్లా ఏడన్నా ఉన్నాయని చూడట్లా ఏం లేదు నాయన వద్దురు అట్లా చూపినా ఏంది చూస్తా తినైనా పదండి ఎండుకులు చూస్తానా ఎంటుకలు లేవు నాయన నేను ఏంటికి పెట్టుకుంటా మగ మధ్యన ఎంటుకలు ఆడోళ్ళు అయితే తల దూకున్నప్పుడు దువానికి ఊసొచ్చినవి కవర్లోనో బాక్సులు వేసి పెట్టుకుంటారు. ఇంటికాడ ఏం లేవా ఎండుకులు ఏంటి లేవు నాయన కొన్నా ఉంటాయి అన్న నువ్వు వరండి పాసుగల నువ్వు దావంటి పై నీళ్ళేసి నన్ను అడుగుతావు నేనేంటికి పెట్టుకుంటా చెప్పు వరండి పాసుగల నువ్వు దావంటి పై నీళ్ళేసి నన్ను అడుగుతావు నేనేంటికి పెట్టుకుంటా చెప్పు సిగ్గెంటుకులు మనం దూకున్నప్పుడు వస్తాయి నీకు ఇప్పుడు నీకు మీసాలు అంత ఉన్నాయి ఏమైనా పెద్దగా ఉంటాయి కదా ఎంటుకులు లేవా ఇప్పుడు ఇంటికాడ ఏం కవర్లు ఏమి ఇప్పుడు ఎంతన్నా ఇస్తాం నా దాన్ని ఏం కావాలన్నా టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఆ ఎంటుకులు చూసి ఇచ్చేస్తాం. ఏం లేవు నాయనా వదురు ఉన్నాయేం చూపిన అట్లా యాడ చూపిస్తేది నేను వదురు చూపినా జోబిల్లో పెట్టుకుంటావా మేమేమన్నా అసలు ఎంటుకులే లేవా మా కటింగ్ పడినాడు తీపిస్తాము మేము నువ్వు తీసుకొని పక్కన పెట్టుకోవా ఏంటి పెట్టుకుంటాం మేము మామూలు తీసుకొని పెట్టుకుంటారు కదా ఎంటుకులు వాడు కట్ చేసుకుంటాడు వాడు బాక్స్లోకి వేసుకుంటాడు వారానికి కొన్నాడు నిండుతానే అక్కడ మళ్ళీ మా కంపెనీ వాళ్ళు ఇట్లా మొగోళ్ళకి ఎంటుకులు చికెంటుకులు కొనుక్కోండి అన్నారు. కంపెనీ వాళ్ళు ఇచ్చినారు ఇవన్నీ తట్టాలు ఇవన్నీ వెనకలు ఇన్ని సామాన్లతో సహా అన్ని ఇచ్చినారు. ఒకవేళ వద్దు చూపినారు ఏంది లేదు తినైనా అట్లా కాదు నేను చూస్తా ఒక తూరి ఒక్క తూరు చూస్తా రోడ్ని ఎంటుకులు ఇన్ని సో ఈరోజు అద్భుతంగా నవ్వుకున్నాం. రేపు ఇంతకు మించిన నవ్వులతో మీ ముందుకు వస్తాం. Stay tuned to ETV Plus. This is Gayatri. This is Karthik. Josh Entertainment ki care of address.